నటనలో ఒక్కొక్కరికి ఆస్కార్ ఇవ్వచ్చు. కోర్టులో అయితే ఏకంగా జీవించేశారు. కోర్టులో తన నట విశ్వరూపాన్ని చూపించాడు కేసీ రెడ్డి. ఈయన గారి నటన చూసిన జడ్జి గారికి నోట మాట కూడా రాలేదంట. ఆ 11 కోట్లు ఈయనవి కాదంట, సిట్ వాళ్ళు కావాలనే ఆ 11 కోట్లు అక్కడ పెట్టారట. ఏం పెట్టగా చెప్పావు కేసీ రెడ్డి. మిథున్ రెడ్డి డ్రామా అయితే ఇంకో రకం. 3 సార్లు ఎంపీగా చేశాడట, అందుకని బెయిల్ ఇవ్వాలంట. 3 సార్లు ఎంపీ అయితే నీకు బెయిల్ ఇవ్వాలని చట్టం ఏమైనా ఉందా మిథున్ రెడ్డి? ఇంకెప్పుడు ఇలాంటి తొక్కలో లాజికల్ చెప్పకు. ఎంపీ అయితే అవినీతి చేయవచ్చా? జనం డబ్బులు దోచేయవచ్చా? చీప్ లెక్కర్ అమ్మి జనం ప్రాణాలు తీసేయవచ్చా? తప్పుడు పనులు చేస్తుంది చాలక మళ్ళీ ఎంపీలని చెప్పుకోవటానికి సిగ్గుండాలి మిథున్ రెడ్డి. చెవిరెడ్డి యాక్షన్ అయితే వేరే లెవెల్ అప్ప. కుటుంబంలో ఎవరో మద్యం అలవాటుతో చచ్చారట, అందుకనే ఈయన గారు మద్యం వ్యాపారం చెయ్యడట. ఏదైనా చెప్తే అర్థం ఉండాలి చెవిరెడ్డి. నువ్వు మద్యం డబ్బులు నొక్కేసావని ఆధారాలు చెప్తుంటే ఈ కట్టుకథలేంటి? అధికారంలో ఉన్నప్పుడు కళ్ళు నెత్తికెక్కి అడ్డమైన పనులు చేసి ఇప్పుడు మీ ఏడుపులు పెడపబ్బలేంటి? రాష్ట్రాన్ని దోచుకుందు చాలక ఇప్పుడు వేదాంతం చెబుతున్నారా? మీరిక జన్మలో మారరు.